జనగంతకు స్వాగతం. నేను మీ అనిల్ దేశాయ్. ఒక్కోసారి ఉన్నత స్థాయి వ్యక్తులకు కూడా బుర్రలో కాస్తంత పెండ ఉందా అనే అనుమానాలు మనకు కనగక మానవు. ఎందుకంటే ఒకవైపు భారత్ అంటేనే విద్వేషంకి వెళ్ళగెక్కే రోజు నిరంతరం మన దేశంలో అరాచకము, అసంతృప్తి, టెర్రరిస్టులను పంపుతూ సాంఘిక భద్రతకు, సామాజిక భద్రతకు పెను సవాల్ విసురుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ముషర్రఫ్, ఆయన ప్రొద్దున లేస్తే భారత్పై విషం కక్కుతూనే ఉంటాడు. ఆయన బ్రతికున్నన్ని రోజులు భారత్ను ఎలా చెడగొట్టాలా, ఎలా నాశనం చేయాలా అంటూ ఒక సైనిక నియంత నుంచి ప్రధానమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత కూడా అనేక సార్లు ఆ విషయం మనకు బయటపడ్డది. కానీ మన అధికారుల బుర్రల్లో పెండుందా, గుజ్జుందా, అసలు ఏముంది, ఇంకేదైనా మలముందా అర్థం కాదు. కానీ ఆయన ఫోటో అంటే కార్గిల్ విజయ్ దివస్ రోజున ఎవరికి నివాళులు అర్పించాలి? అమరులైన మన సైనిక జవాన్లకు నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేసిన, అంటే భారతీయ జవాన్లకు నివాళులు అర్పించాలని చెప్పి ఏర్పాటు చేసిన ఒక యూనియన్ మీటింగ్లో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ముషర్రఫ్ ఫోటోను పెట్టి యూనియన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించారు. ఇది ఎక్కడ అంటే కేరళలోని మలప్పురం జిల్లాలో. యూనియన్ పేరు కూడా AIBEA అనేది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది. ఇది ఒక వామపక్షవాద ప్రేరేపిత, అంటే దీని బ్యాక్గ్రౌండ్లో వామపక్ష భావజాలం ఉంటుంది. దీన్ని పైకి కనిపించకుండా కమ్యూనిస్టులు నిర్వహిస్తున్న ఒక యూనియన్. ఈ యూనియన్లో కేరళలోని అలప్పులలో ఒక సదస్సు నిర్వహించాలని బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ నిర్ణయించింది. ఈ సందర్భంగా సదస్సులో పాక్ మాజీ అధ్యక్షుడు నియంత్రణ పర్వేజ్ ముషర్రఫ్ యొక్క ఫోటోను ఫ్లెక్సీలో పెట్టి కార్గిల్ విజయ దివస్ను నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించారు. వెంటనే విషయం తెలుసుకున్న అక్కడి బీజేపీ శాఖ వెళ్ళడంతో, అయ్యయ్యో ఇది మాకు తెలియకుండా జరిగిపోయింది, అంటే ఒక పర్వేజ్ ముషర్రఫ్ ఫోటో కూడా ఆయన ఎవరు, కార్గిల్ సైనికుడా మరి ఏదో కూడా తెలియని స్థితిలో ఒక యూనియన్ ఉంది అని అంటే మనం అర్థం చేసుకోవాలంటే ఇది తెలియక చేసింది కాదు, తెలిసి చేసిందే. కానీ చేశారు, మళ్ళీ అయ్యో ఇది తెలియక చేసిందని చెప్పేసి తప్పించుకున్నారు. అంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడు మన దేశంలో జరుగుతూ ఉంటాయి. వీరిని ఏమనాలో, ఏం చేయాలో, ఎక్కడ బొంద పెట్టాలో కూడా అర్థం కాదు. అలాగే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, గంట మంటలు నొక్కండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అనంతరం మీ యొక్క బంధువులకు కూడా మా జనగొంతును పరిచయం చేస్తూ రోజు జనగొంతును వాచ్ చేయండి.